హాయ్ ఫ్రెండ్స్, సంగీతం మూవీ చూసొచ్చాను ఇప్పుడే ఏఎంబీ మాల్‌లో. మూవీ ఎలా ఉంది ఏంటి అంటే, మూవీ స్టార్ట్ అయిన 40 మినిట్స్ కొంచెం స్లోగా ఎళ్ళినా గూడా 40 మినిట్స్ తర్వాత మాత్రం కొంచెం ఊపొచ్చేస్తది సినిమాకి. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ బావుంటది. ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్‌లో కొంచెం స్లో ఫేజ్ అనిపించినా గూడా మళ్ళీ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఆయన బేసిక్‌గా చాలా సీనియర్ డైరెక్టర్ అవ్వడం వల్ల ఈ సినిమాలో నవరసాలు ప్రాపర్‌గా ప్లేస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అండ్ క్లైమాక్స్‌లో ఒక హీరో స్పెషల్ ఎంట్రీ ఉంటది. ఆ ఎలిమెంట్ కూడా చాలా ప్లస్ అయింది సినిమాకి. ఓవరాల్‌గా సినిమా ఎలా ఉంది అంటే మాత్రం 96 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ ఒక 40 ఇయర్స్ బ్యాక్ రాసిన స్టోరీ అండ్ 20 ఇయర్స్ దగ్గర దగ్గర డైరెక్షన్‌కి దూరంగా ఉన్న ఒక పర్సన్ తీసిన సినిమా ఇది. అఫ్‌కోర్స్ ఆయన సెట్స్‌కొచ్చేసి డైరెక్ట్ చేశారా అంటే కాదు. బట్ ఆయన ఒక అసిస్టెంట్‌ని పెట్టుకున్నారు. ఒక యంగ్ డైరెక్టర్‌నే పెట్టుకున్నారు ఆయనకి అసిస్టెంట్‌గా. అండ్ ఒక డైరెక్షన్ టీమ్ ఉంది. వీళ్ళంతా కష్టపడి సినిమాని ఆయన ఎలా కావాలనుకున్నారో, ఆయన ఫ్రేమ్స్ ఎలా పెట్టాలి, ఆయన సీన్స్ ఎలా రావాలి, ఎమోషన్స్ ఎలా పండాలి, ఇవన్నీ ఆయన డైరెక్ట్ చేయడంతో తెరకెక్కిన చిత్రం 'సింగీతం'. ఈ వీకెండ్ చూడాల్సిన సినిమాల్లో మనం ఏమైనా ఒక చాయిస్‌గా తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా 'సింగీతం' మూవీ కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే డీఎస్‌పీ సాంగ్స్ కానీ, డీఎస్‌పీ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు ఎన్నాళ్ళయిందయ్యా బాబు డీఎస్‌పీ మ్యూజిక్ ఇలా విని అని మాత్రం అనుకుంటారు. ఎందుకంటే అంత మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అంత కొన్ని సీన్స్‌కి మాత్రం ప్రాణం పోసింది డీఎస్‌పీ మ్యూజిక్. లేదంటే చాలా ఫ్లాట్ అయిపోయేది. ఇవన్నీ కన్సిడర్ చేసి మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీ చాయిస్ లిస్ట్‌లో మాత్రం ఖచ్చితంగా 'సింగీతం' పెట్టుకోవచ్చు. ఎందుకంటే టికెట్స్ అన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఈ వీకెండ్‌కి వెళ్ళాలి సరదాగా ఫ్యామిలీతో అనుకుంటే. పెద్దవాళ్ళ కన్నా పిల్లలు కొంచెం ఎక్కువగా ఎంజాయ్ చేసే కంటెంట్ ఉంది. ఎందుకంటే ఆయన బాగా ఏజ్డ్ అయిపోవడం వల్ల కొంచెం పిల్లలకి ఎక్కువగా కనెక్ట్ అయ్యే స్టోరీలాగా ఉంది. అండ్ ఫైనల్ వర్డ్ ఈ సినిమా గురించి ఏం చెప్పాలి అంటే మాత్రం, ఒక చిన్న పిల్లలకి మన తాత పడుకునేటప్పుడు ఒక చిన్న స్టోరీ, ఒక చందమామ కథలు చెప్తే ఎంత బావుంటది, అవి ఎంత ఇంట్రెస్ట్‌గా వింటాము. అలాంటి సినిమా కథే ఈ 'సింగీతం'. సో, ఏమాత్రం అవకాశం ఉన్న ఈ వీకెండ్ ఫ్యామిలీతో థియేటర్‌కెళ్ళి చూడండి ఈ మూవీ. సో, సినిమా చూసిన వాళ్ళు గాని, చూడాలనుకుంటున్న వాళ్ళు గాని మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.